హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరి అన్నమాట. మరి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. మరి రేషన్ కార్డుల కోసం ఎదురు చూడటమే కాకుండా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కూడా ఒక పెద్ద భారీ శుభవార్తను తీసుకొస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి ఉగాది కానుకగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ద్వారా మీకు మెయిల్ అయితే చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. మనకు రేషన్ కార్డులు అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనకు 2 రకాల కార్డులు ఇస్తామని చెప్పి ఇక్కడికే మన పౌర సరఫరాల శాఖ మంత్రి బట్టి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి 2 రకాల కార్డులు ఇస్తామని చెప్పారు. ఒకటి ఏపీఎల్ కార్డులు, ఒకటి బీపీఎల్ కార్డులు. బిలో పవర్టీ లైను, అబోవ్ పవర్టీ లైను. మరి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి బీపీఎల్ కార్డులు ఇస్తారు, దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు ఇస్తారు. మరి ఈ విధంగా 2 రకాల కార్డులను పంపిణీ చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఏప్రిల్ 1 నుంచి కూడా రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుంటే మీకు రేషన్ కార్డులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. మరి రేషన్ కార్డులతో పాటు మీకు ఈ యొక్క ఏదైతే మీరు అనుకుంటున్నారో వాటన్నిటికీ అంటే ఏదైతే పథకాలు రావాలో ఆ పథకాలన్నిటికీ కూడా ఈ రేషన్ కార్డు అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి పూర్తి సమాచారాన్ని మనం వీడియో ద్వారా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలామంది ఏంటంటే లాస్ట్ వరకు చూడట్లేదు. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూడరో అప్పుడు మీకు ఎటువంటి సమాచారం అనేది తెలియదు. కాబట్టి మీరు వీడియోను చివరి వరకు చూసేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా మీకు ఎదురుగా ఆల్రెడీ లైక్ బటన్ కనిపిస్తుంటుంది. ఈ విధంగా గుర్తుంటుంది. నేను ఇక్కడ చేతితో చూపిస్తున్నా కదా, ఈ విధమైనటువంటి గుర్తుంటుంది. దానిపైన టచ్ చేస్తే చాలు. అలాగే దాని పక్కనే మళ్ళీ మనకు షేర్ బటన్ కూడా ఉంటుంది. ఈ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు, దోస్తులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. ఎందుకంటే మీతో పాటు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి. కాబట్టి మరి ఏం చేస్తారంటే నేరుగా ఆ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులకు వాళ్ళందరికీ కూడా మీ ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంపిస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ఇలా చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు సొంతంగా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే చాలామందికి అనేక రకాల పథకాలు అయితే వస్తూ ఉంటాయి. కొంతమందికి పథకాలు రావు. మరి ఎందుకు రాలేదు ఏంటి అనే వివరాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఎదురుగా ఒక నల్ల కలర్లో, బ్లాక్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. మీకు కుడి పక్కన ఉంటుంది ఎదురుగా. దానిపైన టచ్ చేయండి చాలు, నొక్కండి. మరి నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోకుండా ఉండొద్దు. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది. దయచేసి సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా పాత రేషన్ కార్డులు ఉన్న వారి గురించి మాట్లాడుకుందాం. తర్వాత మనం కొత్త రేషన్ కార్డుల విషయం గురించి అయితే మాట్లాడదాం. ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ చేసుకోమని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చింది. చాలామంది ఏంటంటే రేషన్ దుకాణాల ద్వారా ఈ పాస్ మిషన్లో ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈకేవైసీ అనేది చేసుకోవడం జరిగింది మరి గతంలో. మరి ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే ఈ నెల 31 లోపు మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి మరొకసారి కేంద్రం గడువు అయితే ఇచ్చిందని. ఈ నెల 31 లోపు పాత రేషన్ కార్డు మీకు రద్దు అవ్వకుండా ఉండాలంటే పాత రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల 31 లోపు ఈకేవైసీ అనేది వేలిముద్రలో మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీరు మిషన్లో వేలిముద్రలు అనేది వేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా మీరు పాత రేషన్ కార్డులు ఉన్నవారు ఈకేవైసీ ప్రక్రియ అయిందా లేదా చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకోండి. లేకపోతే భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందులు అయితే వస్తాయన్నమాట రేషన్ కార్డు వల్ల.
కాబట్టి రేషన్ కార్డు అనేది అన్ని పథకాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు రేషన్ కార్డు విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండి మీరు ఈ యొక్క రేషన్ కార్డుల విషయంలో మనకు క్లారిటీగా కూడా ఉండండి. మరి పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు ఈకేవైసీతో పాటు ఏప్రిల్ నుంచి మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇప్పటి వరకు కూడా దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది దొడ్డు బియ్యాన్ని తినలేక మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఈ బియ్యాన్ని మార్కెట్లో అమ్మేసి మనకు డబ్బులకు అమ్మేస్తున్నారు. మరి ఆ డబ్బులతో ఈ యొక్క బియ్యం అయితే తీసుకుంటున్నారు, సన్న బియ్యాన్ని కొంటున్నారు. మరి ఈ విధంగా ఉండకూడదని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులంతా కూడా సన్న వడ్లనే పండించాలి, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తాం ఎక్కువ అని చెప్పి మనకు వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు కూడా ఇప్పుడు మన తెలంగాణలో సన్న బియ్యాన్నే పండిస్తున్నారు. మరి దొడ్డు బియ్యాన్ని లేకుండా సన్న బియ్యాన్నే పంపిణీ చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా ఈ సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా కొన్ని రకాల సరుకులతో పాటు ఈ సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. చాలా మంచి అప్డేట్ పాత రేషన్ కార్డులు ఉన్నవారికి. మరి రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి అంటే మనం ఏం చేయలేం, కానీ రేషన్ కార్డులు ఉన్నవారికి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. మీరు ఈ యొక్క పాత రేషన్ కార్డుదారులంతా కూడా ఈకేవైసీతో పాటు ఈ యొక్క సన్న బియ్యాన్ని తీసుకోండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రతి కార్డుదారుడికి కూడా 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్యం అనేది మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సన్న బియ్యాన్ని అయితే తీసుకోండి. మీకు ఈ యొక్క ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం అయితే పంపిణీ అవుతుంది. మరి దీంతో పాటుగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడుతూ ఆయన ఈ యొక్క రేషన్ కార్డుదారులకు కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారికి 2 రకాల కార్డులను అయితే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఆయన. ఈ 2 రకాల కార్డులు కూడా బీపీఎల్ కార్డులు మరియు ఏపీఎల్ కార్డులు. మరి బీపీఎల్ కార్డులు అంటే బిలో పావర్టీ లైన్ కిందకి వచ్చేటువంటి వారిని బీపీఎల్ కిందకి తీసుకొచ్చారు. అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తారు. మరి దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్నవారు అబోవ్ మనకు పావర్టీ లైను ఏపీఎల్ కార్డులు, మరి వారికి ఒక రకమైనటువంటి కార్డ్స్ని అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యాన్ని ఇస్తున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా కొన్ని రకాల సరుకులను తక్కువ ధరకు ఇస్తున్నాయి. మార్కెట్ల కంటే చాలా తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్నాయి. మరి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు వస్తే మాకు కూడా మేలు జరుగుతుందని రేషన్ కార్డుదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే, మరి రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులను కూడా ఏప్రిల్ నుంచే పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. మరి ఆయన ఇప్పటికే అనేక సార్లు వాయిదా వేశారు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగించడానికి. ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా మీకు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది పంపిణీ అంటే పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మీకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. అప్పటికే ఉన్నటువంటి కార్డుదారులకు ఈకేవైసీ చేసుకోమని చెప్పి సలహా ఇవ్వడమే కాకుండా మనకు 1వ తారీఖు నుంచి కూడా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైనా ఇంకా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని రేషన్ కార్డుదారులంతా కూడా చాలా జాగ్రత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ప్రతి నెల కూడా రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోండి. మీరు 3 లేదా 4 నెలల పాటు కూడా రేషన్ బియ్యాన్ని తీసుకోకపోతే మీ కార్డు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. రేషన్ కార్డులు అంటే చాలా ఇంపార్టెంట్. మరి మన తెలంగాణలో పథకాలు రావాలంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డు ఉంటేనే మనకు పథకాలు వస్తాయి. కాబట్టి ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారైతే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకొని మీ రేషన్ కార్డు మీకు వచ్చేటట్టయితే చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే పూర్తి చేయండి. ఇది మరి రేషన్ కార్డులకు సంబంధించి 2 శుభవార్తలు. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి.